హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆంధ్ర ఎగ్జామ్స్. మనము ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ అనేది చూద్దాం. స్టేట్మెంట్ మోడల్స్ క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను దీనికి సంబంధించి. ఫస్ట్ మనము తూర్పు తీర రక్షణ దళంలోకి ఐసీజీఎస్ అమూల్య అనేది చేరింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. భారత తీర రక్షణ దళము ఐసీజీలో తన తూర్పు తీర నిఘాను పటిష్టం చేయడానికి అని చెప్పేసి అదమ్య తరగతికి చెందినటువంటి 3వ ఫాస్ట్ పెట్రోల్ వెపన్ వెసెల్ ఇది ఐసీజీఎస్ అమూల్యను రంగంలోకి దించిందనమాట. 3వ ఫాస్ట్ పెట్రోల్ వెసెల్ అనమాట. అంటే ఎఫ్పివి అంటారు దీన్ని. ఇది ఐసీజీఎస్ అమూల్యను రంగంలోకి దించిందనమాట. దీన్ని ఎక్కడ తయారు చేశారు? అమూల్యను ఎక్కడ తయారు చేశారంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో తయారు చేశారు, జిఎస్ఎల్లో తయారు చేశారు. ఇది స్థావరం దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే ఒడిశాలో ఏర్పాటు చేయబోతున్నారు. దీని టెక్నాలజీ ఏంటంటే కంట్రోల్డ్ పిచ్ ప్రొపెల్లర్లు మరియు హై ప్రిసిషన్ గేర్ బాక్స్ కలిగి ఉండటం వల్ల ఇది అత్యంత వేగంగా విన్యాసాలను చేయడానికి, అంటే అత్యంత వేగంగా కదిలిపోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. పర్యావరణ ప్రాముఖ్యత దృష్ట్యా ఒడిశా తీరంలోకి దీన్ని ఎందుకు తీసుకెళ్లారంటే, పర్యావరణ ప్రాముఖ్యత దృష్ట్యా ఒడిశా తీరంలో ఆలివ్ రిడ్ల తాబేళ్లు ఉన్నాయి కదా, ఆ తాబేళ్లు ప్రతి ఏటా కూడా వస్తుంటాయి. అయితే వాటిని వేటగాళ్ళు పడుతుంటారు కాబట్టి వాళ్ళ నుంచి ఆ తాబేళ్లను రక్షించడానికి అని చెప్పేసి ఆలివ్ రిడ్లీ తాబేళ్లను రక్షించడానికి ఆపరేషన్ ఒలీవియాలో ఇది కీలక పాత్ర పోషించబోతుంది. ఐసీజీఎస్ అమూల్య అనేది అదమ్య క్లాసు నౌకలు అనమాట. ఇక అదమ్య క్లాస్ సిరీస్ అంటే ఏంటంటే, ఇందులో అదమ్య క్లాస్ సిరీస్కి సంబంధించి 3 నౌకలు ఉన్నాయి. ఒకటి ఐసీజీఎస్ అదమ్య, ఒకటి రెండోది ఐసీజీఎస్ అక్షర్, ఒకటి మూడోది ఐసీజీఎస్ అమూల్య ఒకటి ఇప్పుడు వచ్చిందనమాట. ఫస్ట్ దీనికి ఐసీజీఎస్ అదమ్య అని పేరు పెట్టారు. అందుకే అదే సిరీస్లో భాగంగా దీన్ని ఆ క్లాస్ సిరీస్ అని దీనికి నామకరణం చేసుకుంటూ వచ్చారన్నమాట. ఈ మూడు నౌకలు కూడా మనకి ఈ పెట్రోలింగ్ ఈ 3 నౌకలు కూడా 52 ఇప్పుడు ఉన్నటువంటి 3 నౌకలు కూడా పనిచేస్తుంటాయి. అయితే ఈ నౌకలు సుమారుగా 52 మీటర్ల పొడవు ఉండి గరిష్టంగా 33 నాట్ల వేగంతో 33 నాట్స్ స్పీడ్తో ప్రయాణించగలవు. ఇవి కోస్టల్ పెట్రోలింగ్ అండ్ యాంటీ స్మగ్లింగ్ని అరికట్టడానికి వీటి కార్యకలాపాలకి వీటిని ఉపయోగిస్తారన్నమాట. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఐసీజీఎస్ అదమ్య ఒకటి, ఐసీజీఎస్ అక్షర్ ఒకటి, ఐసీజీఎస్ అమూల్య ఒకటి, 3 కూడా పనిచేస్తాయి. ఈ అమూల్య అనేది ప్రస్తుతం ఒడిశా తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణ కోసం అని చెప్పేసి పారాదీప్లోని దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీన్ని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ తయారు చేసింది అనమాట. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ని మనము ప్రిపేర్ చేసాము. ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాము. ఐసీజీఎస్ అమూల్య మరియు తీరరక్షణ దళానికి సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. 1. ఐసీజీఎస్ అమూల్య అనేది అదమ్య తరగతికి చెందినటువంటి 4వ ఫాస్ట్ పెట్రోల్ వెసెల్. తర్వాత 2. ఈ నౌకను హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. 3. ఇది పారాదీప్ కేంద్రంగా ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణ కోసం ఆపరేషన్ ఒలీవియాలో పాల్గొంటుంది. పై వాటిలో సరైన ఏంటంటే అని 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాము. ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి జవాబు ఏంటంటే 3 మాత్రమే సరైనదనమాట. అంటే ఎక్స్ప్లెనేషన్ 1 అనేది తప్పు. ఐసీజీఎస్ అమూల్య అనేది అదమ్య తరగతిలో ఉన్నటువంటి 3వ నౌక. అయితే మనకి క్వశ్చన్లో వచ్చేసరికి ఏమిచ్చాము? క్వశ్చన్లో ఏమిచ్చారు? అక్కడ 4వ తరగతి ఫాస్ట్ అన్నాడు కాబట్టి 4వ తరగతి కాదు, 3 మొత్తం ఉన్నాయి. 3 కదా మనం అనుకుంది. అదమ్య ఒకటి, అక్షర ఒకటి, అమూల్య ఒకటి, అలా 3వది కాబట్టి అది తప్పు. ఇక రెండవది నెక్స్ట్ దానికి ప్రకటనకు సంబంధించి, అంటే 2వ ప్రకటనకు సంబంధించి దీనిని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో నిర్మించింది. హిందుస్థాన్ షిప్ యార్డ్ కాదు నిర్మించింది, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ జిఎస్ఎల్ నిర్మించింది. 3వ ప్రకటన సరైనది. అంటే పారాదీప్ కేంద్రంగా ఇది గహీర్మాత తీరంలో తాబేళ్ల రక్షణకు సహకరిస్తుంది. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణకు ఈ గహీర్మాత తీరంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు అమూల్యాన్ని. దీనికి సంబంధించిన ఇదనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్కి వెళ్దాం. భారత స్టీల్ సదస్సు 2026లో జరగబోతుంది. భారత స్టీల్ సదస్సు 2026లో జరగబోతుంది, అంటే వచ్చే సంవత్సరం జరగబోతుంది. భారతదేశాన్ని గ్లోబల్ స్టీల్ హబ్గా మార్చడమే లక్ష్యంగా ఏప్రిల్ 2026లో న్యూఢిల్లీలో భారత స్టీల్ 2026 అంతర్జాతీయ సదస్సు జరగబోతుంది. ఉత్పత్తి లక్ష్యాలు ఏంటంటే, నేషనల్ స్టీల్ పాలసీ 2017 ప్రకారము 2030 నాటికి, ఇది మనదనమాట, 2030 నాటికి 300 MT అంటే మిలియన్ టన్నుల
అలాగే 2047 నాటికి 500 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని పెంచుకోవాలని చెప్పేసి భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. నేషనల్ స్టీల్ పాలసీ 2017 ప్రకారము 2030 నాటికి దేశీయ ఉత్పత్తి ఉక్కు ఉత్పత్తి అనేది 300 మిలియన్ టన్నులు, 2047 నాటికి 500 మిలియన్ టన్నులు సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్దేశించారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అంటే భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ముడి ఉక్కు అంటే క్రూడ్ స్టీల్ని ఉత్పత్తిదారుగా ఉంది. రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ముడి ఉక్కు ఉత్పత్తిదారుగా భారత్ అయితే ప్రపంచంలో రెండో స్థానంలో ఉందండి. ఉత్పత్తిదారు మరియు వినియోగంలో వచ్చేసరికి ఉత్పత్తిదారు ప్లస్ వినియోగదారులో చైనా అనేది ప్రథమ స్థానంలో ఉంది. సెకండ్ పొజిషన్లో ఇది చైనా అయితే, ఫస్ట్ పొజిషన్లో అయితే చైనా ఉంది, మనం సెకండ్ పొజిషన్లో ఉన్నామన్నమాట. అయితే ఆర్థిక ప్రభావం వచ్చేసరికి జీడిపిలో ఉక్కు ఉత్పత్తి అనేది 2.5% ఉంది, వాటాగా ఉంది. అలాగే 28 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది ఈ ఉక్కు. అయితే దీనికి సంబంధించిన కొంచెం అదనపు సమాచారం మీకు చెప్తాను. గ్రీన్ స్టీల్ అంటే కర్బన ఉద్గారాలను తగ్గించడానికి హైడ్రోజన్ ఆధారిత ఉక్కు తయారీపై ప్రభుత్వం అయితే దృష్టి పెడుతోంది. ఇక PLI పథకం కింద స్పెషాలిటీ స్టీల్ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని అమలు చేస్తుంది. PLI పథకాన్ని తెలుగులో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అని అంటారు. దాన్ని స్టీల్ ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం ఇది PLIని ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ని మనము ఒకసారి చూద్దాము. ఇది జతపరచడం కింద ఇచ్చాము, ఒకసారి చూడండి. భారత్ ఉక్కు రంగానికి సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి. ఏ వచ్చేసరికి నేషనల్ స్టీల్ పాలసీ 2030 లక్ష్యము, B 2747 వికసిత భారత లక్ష్యము, C ముడి ఉక్కు ఉత్పత్తిలో భారత స్థానము, D భారత జీడిపిలో ఉక్కు రంగం వాటా. ఇవన్నిటికీ వివరాలు: ఒకటి ప్రపంచంలో రెండో స్థానం 2.5%, 300 మిలియన్ టన్నులు, 500 మిలియన్ టన్నులు అనేది ఒక ఆప్షన్స్ అయితే ఇచ్చారు. దీనికి సరైన కోడ్ ఎంచుకోమని చెప్పేసి A3 B3 అట్లా 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాము. ఇది ఆన్సర్ అనేది ఏ అనేది కరెక్ట్ అనమాట. అది ఒక్కసారి మనము వెనక్కి వెళ్ళి అదేంటి A3 అన్నది ఏంటనేది నేను చెప్తాను, ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, మీకు కూడా గుర్తుండిపోతుంది. ఇది A3 కరెక్ట్. ఏ అంటే నేషనల్ స్టీల్ పాలసీ లక్ష్యం ఏంటంటే 2030 నాటికి 300 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలనేది నేషనల్ స్టీల్ పాలసీ యొక్క లక్ష్యము. 2047 వికసిత భారత్ లక్ష్యం ఎంత అంటే 500 మిలియన్ టన్నులు, అంటే B4 అనేది సరైనదన్నమాట. ముడి ఉక్కు ఉత్పత్తిలో భారత్ స్థానం ఏంటంటే ప్రపంచంలో రెండవ స్థానము, అంటే C1 అనేది కరెక్ట్ అనమాట. తర్వాత భారత జీడిపిలో ఉక్కు రంగం వాటా ఎంత అంటే 2.5% అనేది కరెక్ట్ అనమాట, అంటే D2 అనేది కరెక్ట్. ఇక దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇద్దాము. నేషనల్ స్టీల్ పాలసీ 2017 ప్రకారము 2030 నాటికి 300 మిలియన్ టన్నుల లక్ష్యంగా ఉంటే 2047 నాటికి 500 మిలియన్ టన్నుల లక్ష్యం అయితే పెట్టుకుంది. భారత్ ఉత్పత్తి మరియు వినియోగం రెండింటిలో కూడా రెండో స్థానంలో ఉంది, చైనా మొదటి స్థానంలో ఉంది. జీడిపి వాటా 2.5% అనమాట. ఇది నెక్స్ట్ దీనికి వెళ్దాం, స్టేట్మెంట్కి వెళ్దాం. ఇది జన్జెడ్ పోస్ట్ ఆఫీసులని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా యువతను ఆకర్షించడానికి భారత తపాలా శాఖ జన్జెడ్ పోస్ట్ ఆఫీసులను ప్రారంభిస్తోంది. మొదటి కార్యాలయము ఏపీలోని అమరావతిలో ఉన్నటువంటి విట్ ఏపీ క్యాంపస్లో దీన్ని VIT క్యాంపస్ ఉంది కదా, దాంట్లో ప్రారంభించారు. రెండోది ఈ లక్ష్యం ఏంటంటే దేశవ్యాప్తంగా IITలు IIMలు వంటి విద్యా సంస్థల్లో 50 కార్యాలయాలు 50 పోస్ట్ ఆఫీసులను ఏర్పాటు చేయబోతున్నారు. జన్జెడ్ పోస్ట్ ఆఫీసులు మొత్తం దేశవ్యాప్తంగా IITలు IIMలు ఉన్నటువంటి విద్యా సంస్థల్లో 50 వరకు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఫస్ట్దేమో ఏపీలోని అమరావతిలో ఏర్పాటు చేశారు. ఇక ఫీచర్లు ఏంటంటే దీంట్లో ఉచితంగా వైఫై ఉంటుంది, ఇక్కడ ఆధునిక ఇంటీరియర్స్ ఉంటాయి, అలాగే డిజిటల్ బ్యాంకింగ్ ఉంటుంది, పాస్పోర్ట్ సేవలు ఉంటాయి, విద్యార్థులకు పార్సిళ్ల మీద 10% డిస్కౌంట్ కూడా ఇక్కడ ఇస్తారన్నమాట. ఇవన్నీ కూడా ఈ జన్జెడ్ వాటిలలో ఫస్ట్దేమో జన్జెడ్ పోస్ట్ ఆఫీసులలో ఉంటాయి. ఫస్ట్దేమో ఏపీలోని అమరావతిలో ఏర్పాటు చేశారు, విట్ ఏపీలో. తర్వాత మొత్తం కూడా 50 దేశవ్యాప్తంగా 50 ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకటి తయారు చేశాను, దాన్ని చూడండి. జన్జెడ్ పోస్ట్ ఆఫీసుల గురించి కింది స్టేట్మెంట్లు పరిగణించండి. 1 వీటిని ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలను వృద్ధులకు డిజిటల్ సేవలు అందించడానికి రూపొందించారు. 2 ఈ కార్యాలయంలో పాస్పోర్ట్ సేవా కేంద్రం PSK మరియు
ఆధార్ అప్డేట్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. మూడోది దేశంలో మొట్టమొదటి జన్జెట్ పోస్ట్ ఆఫీస్ను ఐఐటి మద్రాసులో ప్రారంభించారు. దీనికి సంబంధించినటువంటి ఏవి సరైనవి ప్రకటనలు ఏవి సరైనవి కావు అని చెప్పేసి ప్రకటనలో ఒకటి ఇచ్చారు. ఇది చూద్దాం ఒకసారి. ఇందులో సమాధానం ఏంటంటే 1 మరియు 3 కూడా సరైనవి కాదనమాట. ఒకటి ఇచ్చింది ఏంటంటే వీటిని ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులకు కేటాయించింది కాదు. అది ఎవరికి కేటాయించారు? విద్యార్థులను, యువతని, జన్జెడ్ యువతని లక్ష్యంగా చేసుకొని విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఒకటో స్టేట్మెంట్ అనేది తప్పు. స్టేట్మెంట్ 2 కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే వీటిలో డిజిటల్ బ్యాంకింగ్, పాస్పోర్టు మరియు ఆధార్ సేవలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇక మూడో స్టేట్మెంట్ తప్పు. అంటే మొదటి కేంద్రాన్ని విఐటి ఏపీ అమరావతిలో ఏర్పాటు చేశారు. ఇది మద్రాసులో కాదు. ఇది దీనికి సంబంధించినటువంటిది. ఇక ఇంకొక క్వశ్చన్ని మనం తయారు చేసాము. నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్దాము. ఇది కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి 2030 కామన్వెల్త్ గేమ్స్ మన అహ్మదాబాద్లో జరగబోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించి కేరళలో హిందీ గీతాన్ని ఒకదాన్ని రూపొందించారు. 2030లో గుజరాత్లో అహ్మదాబాద్లో జరిగేటువంటి కామన్వెల్త్ క్రీడల కోసం కేరళలో ఒక ప్రత్యేక హిందీ గీతాన్ని రూపొందించారు. రూపకర్తలు ఎవరంటే ఈ గీతాన్ని కోజికోడ్లోని మలబార్ క్రిస్టియన్ కాలేజీకి చెందినటువంటి ప్రొఫెసర్ వశిష్ఠ్ అనే అతను తయారు చేశారు. ఆయన మాజీ విద్యార్థి సాయి గిరిధర్ దీన్ని ఆలపించారంటే గానం చేశారు, సింగ్ చేశారన్నమాట. ఇక గీతం యొక్క ఇతివృత్తం ఏంటంటే, థీమ్ ఏంటంటే కామన్వెల్త్ క్రీడలు ప్రపంచానికి భారత్ అందించే బహుమతి అనే వాక్యంతో అనే సెంటెన్స్తో ఈ గీతం అయితే ప్రారంభమవుతుంది. ఇది అన్ని దేశాల యువత భాగస్వామ్యాన్ని కొనియాడే విధంగా కూడా దీన్ని రూపొందించారన్నమాట. దీని ప్రాముఖ్యత ఎందుకంటే 2030 క్రీడలకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇస్తుంది. మనందరికీ తెలుసు. దక్షిణ భారతం నుంచి హిందీలో ఒక గీతం రూపొందించడం అనేది మన జాతీయ సమగ్రతకు చిహ్నంగా అయితే నిలుస్తోంది. దీనికి సంబంధించి అదనపు సమాచారం నేను కొంత మీకు యాడ్ చేశాను, మీకు ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి. ఈ కామన్వెల్త్ క్రీడలు నేను అంతకుముందు ఒక కరెంట్ అఫైర్స్లో కూడా ఒక దాంట్లో ఇచ్చాను, చూడండి ఒకసారి. ఇది మొత్తం ఇంకా డీటెయిల్గా ఇచ్చేప్పుడు ఇది కామన్వెల్త్ క్రీడలు అనేవి ఎప్పుడు ప్రారంభమైనంటే 1930లో కెనడాలోని హామిల్టన్ నగరంలో ప్రారంభమైనవి. ఇవి ఈ క్రీడలు ఎవరు నిర్వహిస్తారంటే కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ అంటే CGF అనేది నిర్వహిస్తుంది. దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే లండన్లో ఉంది. ఎక్కడుంది? లండన్లో ఉంది. ఇది ఆతిథ్యం ఎక్కడ అంటే 2030లో ఆతిథ్యము మన కామన్వెల్త్ క్రీడలకు భారత్లోని అహ్మదాబాద్ నగరం అంటే గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం అనేది ఆతిథ్యం ఇవ్వబోతుంది. 2010లో ఆల్రెడీ ఢిల్లీలో జరిగినాయి మనకి. ఆ తర్వాత జరుగుతున్నటువంటి 2వ కామన్వెల్త్ క్రీడలు. ఇది గుర్తుపెట్టుకోవడానికి చెప్పా కదా నేను. అప్పట్లో శీలాజీ సితు కామన్వెల్త్ గేమ్స్ ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఢిల్లీలో నిర్వహించినప్పుడు అప్పుడు భారీ ఎత్తున అవినీతి జరిగింది. దాని మీద కేసులు కూడా చాలా నడిచినాయి. ఇప్పుడు ఆమె లేదనుకోండి. అది ఇక శతాబ్ది వేడుకలు 1930లో ప్రారంభమైనవి. కాబట్టి ఈ క్రీడలు 2030 నాటికి 100 ఏళ్లు పూర్తవుతున్నాయి. కాబట్టి వీటిని శతాబ్ది కామన్వెల్త్ క్రీడలుగా పిలుస్తున్నారు. శతాబ్ది కామన్వెల్త్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాయి. ఎప్పుడు ప్రారంభమైనంటే 1930లో కెనడాలోని హామిల్టన్ నగరంలో కామన్వెల్త్ క్రీడలు అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. ఇప్పుడు మనకి 100 ఇయర్స్ అవుతున్నాయి. మన ఢిల్లీలో 2010లో జరిగింది. ఇప్పుడు 2030లో మనకి అహ్మదాబాద్లో జరుగుతుంది అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరిగా క్వశ్చన్ ఏంటనేది చూద్దాము. 4th క్వశ్చన్. 2030 కామన్వెల్త్ క్రీడల కోసం రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ప్రొఫెసర్ వశిష్ఠ్ ఆలపించారు. 2 ఈ గీతం కేరళలోని కోజికోడ్కు చెందిన మలబార్ క్రిస్టియన్ కాలేజీలో రూపొందించబడింది. 3 ఈ గీతం ప్రపంచ యువత భాగస్వామ్యాన్ని మరియు భారత్ ఇచ్చే బహుమతిని ప్రశంసిస్తుంది. పై వాటిలో ఏవి సరైనవి అనేది క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే మనకు దీనికి సంబంధించినటువంటి జవాబు చూసుకుంటే ఇందులో సమాధానం B అనేది కరెక్ట్ అనమాట. అంటే 2 మరియు 3 మాత్రమే సరైనవి అనమాట. 1 ఎందుకు తప్పని నేను చెప్తాను. ప్రొఫెసర్ వశిష్ఠ్ గీతాన్ని రూపొందించారు, కానీ ఆలపించింది మాత్రం ఆయన విద్యార్థి అయినటువంటి సాయి గిరిధర్. కాబట్టి 1వ ప్రకటన అనేది తప్పు. వశిష్ఠే పాడాడు అని చెప్పారు కాబట్టి అది తప్పు. వశిష్ఠ అనే అతను రాశాడు, పాడింది మాత్రము ఆయన విద్యార్థి సాయి గిరిధర్. ఇది థీమ్ మీకు తెలుసు కదా. ఈ గీతం ప్రపంచ యువత భాగస్వామ్యాన్ని మరియు భారత్ ఇచ్చే బహుమతిని ప్రశంసిస్తుంది. అలాగే 2030 కామన్వెల్త్ క్రీడల కోసము ఈ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఈ గీతం కేరళలోని కోజికోడ్కు చెందినటువంటి మలబార్ క్రిస్టియన్ కాలేజీలో రూపొందించారు. ఇది దీనికి సంబంధించినటువంటి జవాబు. ఇక
నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ తయారు చేశాము. ఇది కామన్వెల్త్ క్రీడల చరిత్ర మరియు నిర్వహణకు సంబంధించి ఈ కింది ప్రకటనలు పరిగణించండి. 1. మొదటి కామన్వెల్త్ క్రీడలు 1930 లండన్లో నిర్వహించబడ్డాయి. 2. 2030లో నిర్వహించబోయే క్రీడలు కామన్వెల్త్ గేమ్స్ యొక్క శతాబ్ది వేడుకలను సూచిస్తాయి. 3. భారతదేశంలో 2030లో రెండోసారి కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఈ ప్రకటనలో ఏవి సరైనవి అనేది దీంట్లో జవాబు అనమాట. ఇది 2 మరియు 3 మాత్రమే సరైనవి అని. అంటే మొదటి కామన్వెల్త్ క్రీడలు 1930లో హామిల్టన్లో, కెనడాలోని హామిల్టన్లో జరిగాయి, లండన్లో కాదు. ఇది తప్పిచ్చారు ఫస్ట్ది. కాబట్టి అది హామిల్టన్లో 1930లో కెనడాలోని హామిల్టన్లో జరిగాయి మొదటి కామన్వెల్త్ క్రీడలు. 2010లో ఢిల్లీలో జరిగిన తర్వాత 2030లో అహ్మదాబాద్లో జరగటం అనేది భారత్లో ఇది రెండోసారి అనమాట. ఇక నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా 6వ క్వశ్చన్ దీని మీదకి సంబంధించి తయారు చేశాము, అది కూడా చూడండి. 2030 కామన్వెల్త్ క్రీడల వేదిక మరియు ప్రాముఖ్యతకు సంబంధించి ఈ కింది స్టేట్మెంట్లను విశ్లేషించండి. 2030 కామన్వెల్త్ క్రీడలకు గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఈ క్రీడలకు ప్రతి 5 ఏళ్లకోసారి కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ అనేది నిర్వహిస్తుంది. ఇట్లో ఏవి సరైనవి అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చామన్నమాట. దానికి సంబంధించిన జవాబు ఏంటంటే ఇది 1 మాత్రమే సరైనది అనమాట. కామన్వెల్త్ క్రీడలను ప్రతి 5 ఏళ్లకోసారి కాదు, 4 ఏళ్లకోసారి మాత్రమే నిర్వహిస్తారు. 2030 వేదిక అహ్మదాబాద్ అనేది సరైనటువంటి అంశము. 2 స్టేట్మెంట్లు ఇచ్చారు, రెండింటిలో 1 తప్పిచ్చారు. కాబట్టి ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు మీకు ఒక మంచి వీడియోతో ఇస్తాను. తర్వాత 8 గంటలకి ఏఏ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళ కోసం అని చెప్పేసి ఇస్తున్నాను. ఎవరైనా బీటెక్ స్టూడెంట్స్ ఇంకా చాలామంది తక్కువ మంది చూస్తున్నారు అనిపిస్తుంది మన వీడియోల్ని. ఏఏ కోసం అని చెప్పేసి మనం ఒక ఇది ఇస్తున్నాము. అయితే కొంతమంది కొన్నిటికి కావాలని చెప్పేసి రూట్ మ్యాప్లు అడుగుతున్నారు. నేను పర్టికులర్గా ఇస్తాను. మీరు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేను ఈ రంగంలో వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే అనలిటిక్స్లో వెళ్ళాలి, లేదా క్లౌడ్ కంప్యూటింగ్లో వెళ్ళాలనుకుంటున్నా అన్నప్పుడు అడిగితే దానికి సంబంధించి ఫస్ట్ కొంచెం 0 నుంచి ఎలా మొదలుపెట్టి ఎలా వెళ్ళాలి అనేది నేను ఒక వీడియోలు తయారు చేస్తాను. కాబట్టి మీరు ఏఐ ఇంజనీరింగ్ 8 గంటలకు పెట్టేటువంటి వీడియోలని చూడండి. బీటెక్ వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకొని చూడండి. దయచేసి మన ఆ వీడియోలకి వాళ్ళు చూడకపోతే ఎవరైనా మీకు తెలిసిన ఫ్రెండ్స్లలో వాటిలలో బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా చదువుతున్న వాళ్ళు కూడా ఉంటే ఆ వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకు కూడా ఐడియా అనేది వస్తుంది. చాలామందికి తెలియకపోవచ్చు కదా, ఎందుకంటే మన దగ్గర పాలవేళ అందరూ కూడా టీజీపీఎస్సీ తెలంగాణ ఎగ్జామ్స్, తెలంగాణ ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళకి తెలియదు. కాబట్టి కొంతమంది వాళ్ళకు కూడా మీరు ఫార్వర్డ్ చేసి నాకు హెల్ప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. బాయ్.